హాయ్! హలో! గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? పండగ రోజున చాలా 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 సందడితోటి ఇల్లైతే కలకలలాడిపోయింది గదా! నిన్న మొన్నటిదాకా అప్పాల బిజీలో ఉండే ఆడవాళ్ళంతా అయ్య బాబోయ్! కొంచెం రెస్ట్ తీసుకుందామనే లోపే ఆహా! మమ్మీ నాకిది కావాలి, నాకది కావాలని పిల్లలు, అయ్యో! ఇది చేస్తావా లేదా అనేసి హస్బెండు. ఎంచక్కా అయినా ఏదైనా గానీ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ బాధ, అలసట అనేది వాళ్ళు ఇష్టంగా తినే ఫుడ్డు ఆహా! ఈరోజు బావుంది, ఇది బావుంది అని చెప్తే వచ్చే సాటిస్ఫాక్షన్ ముందు అది ఎంత పని చేసినా గానీ అసలు చేసినా అన్న ఫీలింగ్ గూడా రాదు గదా! సర్లే ఇదంతా ముచ్చట పక్కకు పెడితే నేనైతే ఒక కొటేషన్ పెట్టాను గదా! "అయినోళ్ళకి ఆకులల్ల కానోళ్ళకి కంచాలల్ల" అని. సర్లే ఇదెందుకు పెట్టాను ఏంటి అంటే, నిజంగా చెప్పండి ఈ రోజులలో బంధాలు, బాంధత్యాలనేటియి ఎంత తక్కువ జనాలు మెయింటైన్ చేస్తున్నారంటే, నిజంగా ఎవరైనా చుట్టాలు వస్తున్నారంటే, అయ్య బాబోయ్! చుట్టాలొస్తున్నారా అని భయంతో బ్రతికేసేస్తున్నారు. ఎందుకంటే, వాళ్ళొస్తే ఏదో తరిగిపోతదని గాదు. నిజం చెప్పాలంటే వస్తే ఏమంటారు? ఎట్లా బిహేవ్ చేస్తారు? అంటే వాళ్ళ మెంటాలిటీకి మనం మింగిల్ కాలేక అయ్య బాబోయ్! ఇదంతా వద్దు. ఫ్రెండ్ సర్కిల్ అయిపోతే హ్యాపీ. ఏదన్నా బాధ ఉన్నా, కష్టం ఉన్నా ఏదైనా గానీ ఈజీగా చెప్పేసుకుంటాం, షేర్ చేసుకుంటాం. ఏదన్నా సొల్యూషన్ అనేది వచ్చేస్తుంది గదా! సర్లే ఇవన్నీ మంచిగానే ఉన్నాయి గదా ముచ్చట అనుకుంటే, మరి ఈ కొటేషన్ ఎందుకు అక్కో అనుకుంటున్నారా? ఏం లేదండి. నిజంగానే అందులో గూడా వేరియేషన్ చూపిచ్చేసి, పాపం అంటే కొంతమందిని కొంచెం ఉన్నా లేకున్నా గానీ గుణం ముఖ్యం గదా! అది ఆలోచించకుండా వాళ్ళని పక్కకు పెట్టేస్తే నాకెందుకో మనసుకి బాధ అనిపిచ్చింది. అందుకే అలా పెట్టేసాననమాట.